నాకు దిష్టి తీస్తున్నావు? ఏమో వదినా, తీయాలనిపించింది. చెయ్యవు. ఏంటి? ఇంట్లో వాళ్ళకి దిష్టి తీసిన డబ్బులు ఇంటికి సంబంధం లేని వాళ్ళకిస్తారు. అందుకే నీకిచ్చాను. నాన్న, అమ్మా, పదండి. అంటే నువ్వు బర్త్డే పార్టీకి రావడానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ కాదురా, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. లేదు జాను, నువ్వు ఆయనకి చెప్పకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవని నాకు అర్థమైందిలే. ఇంట్లో నీకు ఆ మాత్రం ఫ్రీడమ్ లేనప్పుడు ఇంకెందుకులే జాను రావడం? వద్దులే పార్టీకి. విశ్వ, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేకపోవడం ఏంటి? జై సార్ నాతో చాలా ఫ్రీగా ఉంటారు. నీకు ఆ విషయం తెలీదా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వే ఫోన్ చేసి కనుక్కుని మరీ ఫ్రెండ్స్తో పార్టీకి వచ్చేదానివి. కానీ పెళ్ళయ్యాక మాత్రం మొత్తం మారిపోయావు. ప్రతిదానికి సార్కి చెప్పాలి, సార్ని అడగాలి అంటున్నావు. పెళ్ళవగానే ఇంత మారిపోయావేంటి జాను? విశ్వ, నేను మారిపోవడం ఏంటిరా? కావాలంటే పద, ఇప్పుడు నేను ఆయనకి కనీసం మెసేజ్ కూడా చేయకుండా వస్తాను. పద. ఆర్ యు షూర్? యా. జై సార్తో నాకు ప్రాబ్లం ఎందుకుంటుంది? అయితే పద వెళ్దాం. సరే, నేను మంచిగా రెడీ అయ్యేస్తా. ఇంత జరిగాక అసలు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మా, కనిష్క ఆగమ్మా. మామయ్య, అసలు మా నాన్నతో పాటు వెళ్లకుండా మిమ్మల్ని ఇంకా నమ్మి నేను ఇక్కడే ఉండిపోయాను చూడండి. అదే నేను చేసిన పెద్ద తప్పు. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, అమ్మా, కనిష్క, కనిష్క. అయిపోయింది, అంతా అయిపోయింది. నీకిప్పుడు సంతోషమేనా? 60 ఏళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసేశావు. అయినా ఒక్క మాట సారీ అని చెప్తే నీ సొమ్మేం పోతుంది తులసి? ఎవ్వరేమైనా అనని, నువ్వు మాత్రం చాలా మంచి పని చేసావు తులసి. నాకు చాలా బాగా నచ్చేశావు.
ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఇదిగో ఈవిడ గారు చేసిన పనికి ఇంకెలా ఉంటాంరా? ఏమైందమ్మా? ఈ తులసి మమ్మల్ని ఇంట్లో ప్రశాంతంగా బ్రతకనిచ్చేటట్టు లేదురా. అసలు ఏం జరిగింది? తులసి కనిష్కని పట్టుకుని ఇంటికి సంబంధం లేని పరాయి మనిషి అని దిష్టి తీసిన డబ్బులు చేతిలో పెట్టిందిరా. దాంతో కనిష్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కనిష్క ఎప్పటికైనా మనకి పరాయిదే కదా నాన్న. ఏంట్రా నువ్వు కూడా తులసిని సమర్థిస్తున్నావు? నీ భార్య కనిష్కని పరాయి మనిషి అన్నందుకే తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి పరాయి మనుషులెవ్వరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదో